నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు షరీన్నగర్ 30 వార్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద 15వ వర్ధంతి సందర్భంగా నాయకులు ఘన నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. ఆయన మార్గంలోనే తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాలలో ఉన్నారు అని కాటసాని రాంభూపాల్ రెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ రామయ్య, డిప్యూటీ మేయర్ 30 వార్డు ఇన్ఛార్జ్ కానుగుల జయన్న, రాజేష్, సుదర్శన్ రెడ్డి, 29వ వార్డు కార్పొరేటర్ కాంతారెడ్డి, 26వ వార్డు కార్పొరేటర్ చిట్టమ్మ, 31వ వార్డు కార్పొరేటర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదే రీతిగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేసినాడు. అలాగే మరి ఫీజులు తీసుకొచ్చినాడు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఆయన హాయం నుంచే మొదలయ్యి మరి నేటికి మరి ఆయన పుత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 2004 వరకు ఉన్నటువంటి పీరియడ్లో సంక్షేమానికి పెద్దపీట వేసి పేద ప్రజలకు అండగా ఉండి ప్రతి నెల ఏదో ఒక పథకం అమలు చేస్తూ మరి విద్యా కానుక ద్వారా, విద్యా దీవెన ద్వారా, అలాగే మహిళలకు చేయూత ద్వారా ఇట్లా అనేక సంక్షేమ పథకాలు మరి వీటి నుంచి వచ్చినాయి. ఈరోజు మనం చూసుకుంటే మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో సూపర్ 6 అని పెట్టి ప్రజల్ని దగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. మరి సూపర్ 6 పథకాలలో ఒక పెన్షన్ అమలు తప్ప మరి ఏమీ జరగలేదు.